అభివృద్ధి అవినీతిపై ప్రశాంతి రెడ్డి ఓపెన్ ఛాలెంజ్. ఆత్మకూరు 2047 విజన్ యాక్షన్ ప్లాన్. కాకాని బెయిల్ పిటిషన్ రేపటికి వాయిదా. ఉదయగిరిలో వైద్యుడిపై ఆగ్రహం. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి బెయిల్ పిటిషన్ రేపటికి వాయిదా పడింది. వరదాపురంలోని రుస్తుం మైన్స్ వద్ద గిరిజనులను కాకాని గోవర్ధన్ రెడ్డి కులం పేరుతో దూషించారని ఆరోపణతో పొదలకూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ కేసు నెల్లూరు రూరల్ డీఎస్పీ నమోదు చేశారు. ఆయన ప్రస్తుతం నెల్లూరు సెంట్రల్ జైల్లో జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నారు. ఆయనకు బెయిల్ ఇవ్వాలంటూ కాకాని తరపు న్యాయవాదులు ఎస్సీ/ఎస్టీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇవాళ బెంచ్ మీదకు వచ్చిన మెజిస్ట్రేట్ అందుబాటులో లేకపోవడంతో బెయిల్ పిటిషన్ ను రేపటికి వాయిదా వేశారు. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి బెయిల్ పిటిషన్ రేపటికి వాయిదా పడింది. వరదాపురంలోని రుస్తుం మైన్స్ వద్ద గిరిజనులను కాకాని గోవర్ధన్ రెడ్డి కులం పేరుతో దూషించారని ఆరోపణతో పొదలకూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ కేసు నెల్లూరు రూరల్ డీఎస్పీ నమోదు చేశారు. ఆయన ప్రస్తుతం నెల్లూరు సెంట్రల్ జైల్లో జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నారు. ఆయనకు బెయిల్ ఇవ్వాలంటూ కాకాని తరపు న్యాయవాదులు ఎస్సీ/ఎస్టీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇవాళ బెంచ్ మీదకు వచ్చిన మెజిస్ట్రేట్ అందుబాటులో లేకపోవడంతో బెయిల్ పిటిషన్ ను రేపటికి వాయిదా వేశారు. ఉదయగిరి పట్టణంలో దారుణం చోటు చేసుకుంది. చెవి నొప్పిగా ఉందని కుటుంబ సభ్యులు ఉదయగిరి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కి తీసుకువచ్చిన ఓ మైనర్ బాలిక పట్ల వైద్యుడు అసభ్యకరంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. బాలిక ఏడుస్తూ బయటికి రావడంతో ఆగ్రహించిన కుటుంబ సభ్యులు వైద్యుడిపై దాడికి యత్నించారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. వివరాల్లోకెళ్తే ఉదయగిరి పట్టణానికి చెందిన ఓ మైనర్ బాలికకు చెవి నొప్పి రావడంతో ఆమె కుటుంబ సభ్యులు బుధవారం ఉదయగిరి సిహెచ్సికి తీసుకువచ్చారు. అక్కడ విధులు నిర్వహిస్తున్న డాక్టర్ ప్రశాంత్ బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అయితే వైద్య పరీక్షల సమయంలో డాక్టర్ ప్రశాంత్ తన పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడని ఆ బాలిక ఏడుస్తూ బయటకు వచ్చింది. చెండారి మాటలు విన్న కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. కోపంతో ఊగిపోయిన వారు వెంటనే డాక్టర్ ప్రశాంత్ పై దాడికి యత్నించారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఆసుపత్రికి చేరుకున్నారు. ఇరు వర్గాలను వారించి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. తదుపరి దర్యాప్తు నిమిత్తం డాక్టర్ ప్రశాంత్ను పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ ఘటన ఉదయగిరిలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. బాలికకు న్యాయం జరగాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు ఈ ఘటనపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మకూరు మున్సిపల్ కార్యాలయంలో మంత్రి ఆధ్వర్యంలో ఆత్మకూరు నియోజకవర్గం స్వర్ణాంధ్ర 2047 విజన్ యాక్షన్ ప్లాన్ సమీక్ష ప్రారంభమైంది.
ఈ సందర్భంగా స్వర్ణాంధ్ర 2047 విజన్ యాక్షన్ ప్లాన్ లో శాఖల వారీగా చేపట్టనున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల లక్ష్యాలను అధికారులు మంత్రికి వివరిస్తున్నారు. మంత్రి ఆనం మాట్లాడుతూ ఆత్మకూరు నియోజకవర్గం సర్వతోముఖ అభివృద్ధి లక్ష్యంగా స్వర్ణాంధ్ర 2047 విజన్ యాక్షన్ ప్లాన్ లో అధికారులు ప్రజాప్రతినిధులు అందరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్థాయి అధికారులు, ఆత్మకూరు నియోజకవర్గం 6 మండలాల తహసీల్దార్లు, ఎంపీడీఓలు, అన్ని శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. 2047 వికసిత్ భారత్ అని పెడితే మన ముఖ్యమంత్రి గారు 2047 స్వర్ణాంధ్రను సాధించే విజన్ డాక్యుమెంట్ అని మనం ఏం చేస్తే రేపు అది భారతదేశంలో వచ్చేటువంటి ఆ నిర్ణయాల్లో కూడా అకౌంటబిలిటీ వస్తుంది. కాబట్టి ఇది ఒకరి భవిష్యత్తు కాదు, యావత్ భారతదేశం యొక్క భవిష్యత్తుకి ఈ ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఇవాళ మనం చేసేటువంటి ప్రయత్నం ఇవాళ మీరుంటామా, మరొకరు ఉంటారా, ఇంకొకరు ఉంటారా, ఈ ప్రణాళికని 2047 వరకు ప్రభుత్వంలో దీన్ని చట్టం చేయబోతున్నాం. ఎవరు అధికారంలోకి వచ్చినా, ఎవరి ప్రభుత్వాలున్నా, ఎవరు ఎమ్మెల్యేలైనా, ఎవరు మంత్రులైనా ప్రధానంగా ఈ విజన్ డాక్యుమెంట్లో ప్రణాళికని అమలు చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేయాలి. తర్వాత వాళ్ళ సొంత నిర్ణయాలు ఇంకేమైనా చేయాలని చేయొచ్చు. కానీ ఈ విజన్ డాక్యుమెంట్ 2047 రేపు మనం చట్టం చేయబోతున్నాం. చట్ట పరిధిలోకి రాబోతుంది. ఇది భారత రాజ్యాంగంలో ఇది ఒక అంశంగా మారబోతుంది. కాబట్టి వీళ్ళు వారు అనేవి లేదు, భారత పౌరులందరూ, ఈ రాష్ట్ర సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు, మన అధికార యంత్రాంగంలో చీఫ్ సెక్రటరీ దగ్గర నుంచి కింద ఉన్నటువంటి అటెండర్ వరకు కూడా ఇందులో భాగస్వాములు లేని, అలాగే ముఖ్యమంత్రి స్థాయి నుంచి క్రింది గ్రామ వార్డు మెంబర్ వరకు కూడా దీనిలో భాగస్వామ్యం చేయాలనేదే ఇవాళ మన ప్రభుత్వం యొక్క ఆలోచన. అందరూ భాగమే ఈ విజయంలో. కాబట్టి అందరూ మాట్లాడదాం, ఎవరి ఆలోచన వాళ్ళు చెప్పండి. భవిష్యత్తుకి మన నియోజకవర్గం అభివృద్ధి చేయాలంటే ఏం చేయాలో చెప్పండి. అవి నోట్ చేసుకుంటే రికార్డ్ చేద్దాం. వాటిల్లో అవసరమైనవి అన్ని కూడా కన్సల్ట్ చేయాలి. అసలు మీ ఆలోచన ఏంటి చెప్పండి. మీ ఆలోచన చెప్తే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా, అలాగే పొలిటికల్ లీడర్స్ కూడా ఉన్నారు, వాళ్ళ ఆలోచనలకు ఏమైనా వాళ్ళ దృష్టికి వచ్చి అది కూడా వాళ్ళు చెప్తారు. ఇవన్నీ కన్సల్టేటెడ్ స్టేట్మెంట్ కావాలి. అందుకని ఈరోజు పర్టికులర్గా మనం కాన్సెన్సీ లెవెల్ విజన్ డాక్యుమెంట్, రేపు మండల్ లెవెల్, గ్రామ పంచాయతీ లెవెల్ వరకు కూడా ఈ విజన్ డాక్యుమెంట్ తయారు చేస్తున్నాం. మనం వీటన్నింటిలో ఇవాళ ఆలోచన మనం ఇక్కడ క్లియర్ అయితేనే కిందకి పోతాం. ఆ గ్రామంలో ఏం కావాలనేది గ్రామస్తులు అడిగితే చెప్తారు. ఆ గ్రామంలో ఉన్నటువంటి పంచాయతీ అధికారులు, గ్రామంలో ఉన్న సర్పంచో లేకుంటే ఇతర పార్టీలు వాళ్ళ అభ్యర్థితో వాళ్ళు చెప్తారు. మండలంకి చెప్పాలి. అదేవిధంగా ఇవాళ నియోజకవర్గ స్థాయి డివిజన్ స్థాయి, ఇవన్నీ జరగకుండా ప్లాన్ అనేది రాదు. ప్లాన్ అనేది అధికారులు ఉన్న లెక్కల్లో రాకుండా చెప్పాలి. అమలు చేసే విధానం కూడా వాళ్ళే చెప్పాలి. అమలు చేయడానికి ఏం కావాలో ప్రభుత్వం మనం అడగాలి. ఇది ఉన్నటువంటి ఇది ఒక చైన్ ఆఫ్ విజన్ డాక్యుమెంట్, పై నుంచి కింద వరకు దీని వివరాలన్నీ కావాలి మాట్లాడాలి. ముఖ్యంగా మన ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఈ విజన్ డాక్యుమెంట్ పట్ల ప్రత్యేకంగా ఆయన అనేక రకాలుగా ఆయన మాట్లాడాడు. ఇప్పటికీ అనేక చర్యలు తీసుకున్నారు. నియోజకవర్గాల స్థాయిలో ఇప్పటికీ డాక్యుమెంట్లు, అలాగే జిల్లా అంతా ఏం చేయాలి, పార్లమెంట్ స్థాయి ఏం చేయాలి, ఇవన్నీ కూడా తయారవుతున్నాయి. వీటిని ఇంకా మార్పులు చేయాలి. ఇంకా మార్పులు చేయాలంటే ఎవరు ఏం మాట్లాడకుండా ఏదో ముఖ్యమంత్రిగా అందరికీ ధన్యవాదాలు చెప్పేసి కూర్చునేదానికి కాదు మనం వచ్చింది. ఈ వివరాలన్నీ మాట్లాడడానికి వచ్చింది. సమయం ఇప్పటి నుంచి 2 గంటల దాకా ఉంది సమయం. మీరందరూ మాట్లాడిన తర్వాత చివరిలో నేను మాట్లాడతాను. మీడియా కూడా నేను కోరేది, మీరందరూ కూడా కొంచెం ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఈ నియోజకవర్గం యొక్క బాగోగుల కోసం మీరు కూడా ఎవరైనా సలహా ఇవ్వదలుచుకున్నా, సలహా చెప్పదలుచుకున్నా, ఇట్లా చేస్తే బాగుంటుందని అన్నా కూడా ఏం అభ్యంతరం లేదు. మీరు కూడా ఎవరైనా
ఒకరిద్దరు మీడియా వాళ్ళు కూడా దీంట్లో మాట్లాడాలని చెప్పుకుంటారు. కాబట్టి దీంట్లో ఎవరు మాట్లాడాలి ఎవరు మాట్లాడకూడదని రిస్ట్రిక్షన్ ఏం లేదు. కాకపోతే మనకున్న టైం కన్స్ట్రెయిన్ ఉంది కాబట్టి టైం లోపల ఎవరు మాట్లాడతాం ఏది మాట్లాడతాం అనేది మనకు కావాలి అంతవరకు. సో కాబట్టి నేను ఇప్పుడు మాట్లాడమన్నా ఈ డాక్యుమెంట్ తయారు చేసినంత వీళ్ళే ఆర్డీఓ గారు ప్లానింగ్ ఆఫీసర్ తయారు చేసిన కూర్చుంటే నేనేం చేయాలి? వాళ్ళు ఏం చెప్తారు వినడానికి మనం వచ్చింది. వాళ్ళు చెప్పాక మనం మాట్లాడాలి. సరే వాళ్ళు చెప్పారు డాక్యుమెంట్ ఒకటి ఇచ్చారు. ఈ డాక్యుమెంట్ మీద ఇంకా స్టడీ చేయాల్సిన అవసరం ఉంది. నేను అందరూ కూడా మీ సూచనలు ఇవ్వండి. మున్సిపాలిటీలో కమిషనర్ చెప్పారు ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఆఫీసర్ ఖచ్చితంగా మాట్లాడాలి. మీరు ఈ కాన్సెప్ట్ ప్లాన్ ఏముందో చెప్పండి. డిస్ట్రిక్ట్ ప్లాన్ ఏమన్నా డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్ ఉంటే డిస్ట్రిక్ట్ ప్లాన్ గురించి మనకి అంత అవసరం ఉండదు. కానీ ఈ ప్రాంతం కూడా ఆ జిల్లాలో భాగం కాబట్టి జిల్లాలో మేము ఇవి చేయబోతున్నాం అనేటువంటి 2-3 వాక్యాలు చెప్పి నియోజకవర్గం మీద కాన్సన్ట్రేట్ చేయాలి ఆఫీసర్. మీరు చెప్పాక మళ్ళీ అందరూ మండలాల వారీగా మున్సిపాలిటీ వారీగా అడుగుతాం. ఎవరెవరు మాట్లాడతారు ఏమేమి చెప్తారు మీ సీట్లలో కూర్చొని మైక్ అక్కడికే పంపిస్తాను. మీరు చెప్పాల్సిన అవసరం దయచేసి ఇదేదో ఒక ప్రదర్శనంగా ఆషామాషిగా మంత్రి గారు చెప్పారు పోయారనే చంద్రబాబు నాయుడు గారికి నాకు ఉపయోగపడేది కాదు. రేపటి భవిష్యత్ తరంలో రాబోయేటువంటి 20-47 సంవత్సరం వరకు ప్రణాళిక ఈ రాష్ట్రం ఈ జిల్లా ఈ నియోజకవర్గం యొక్క భవిష్యత్తు ముందు తరాలకు మనం ఏం చేస్తున్నాం ఏం అభివృద్ధి చేసి చూపించదలుచుకున్నాం అనేటువంటి దీనిలో రావాలి. ఇక్కడ తయారైంది రేపు మండలాలకు పోతుంది. మండలాల్లో గ్రామ పంచాయతీలు కూడా వెళ్తుంది. అవన్నీ కూడా తీసుకుని మళ్ళీ ఒకసారి డిస్ట్రిక్ట్ స్టేట్ ప్లాన్ కన్సల్టేటెడ్ ప్లాన్ మరొక మాసంలో రెడీ చేయాలి. ఇది చేయడానికే ఇప్పటికి 3 మాసాల నుంచి చేసినటువంటి ప్రయత్నం ఇవాళ ఒక దశకు వచ్చింది. రేపు ముఖ్యమంత్రి గారు అమరావతిలో పార్టీలకు అతీతంగా 175 నియోజకవర్గాల శాసనసభ్యులు, రాష్ట్రంలో ఉన్నటువంటి అందరూ మంత్రులు, 25 పార్లమెంటులకు సంబంధించినటువంటి ఎంపీలు, రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీలు, రాష్ట్రంలో ఉన్నటువంటి అందరు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు, వీరందరితో పాటు ప్లానింగ్ చేయగలిగినటువంటి ప్రణాళిక విభాగాన్ని చూసేటువంటి నిష్ణాతులైనటువంటి కన్సల్టెంట్స్ వీళ్ళందరితో రేపు ఇంటరాక్షన్ ఉంది. ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక్కొక్క టేబులే. ఆ టేబుల్లో ఎమ్మెల్యేగా నేనుంటే మన నియోజకవర్గ స్పెషల్ ఆఫీసర్ ఇప్పుడు ఆర్టీఓ స్పెషల్ ఆఫీసర్ కాబట్టి ఆమెతో ఇంకొక 5 సభ్యులు ఉన్నారు, 4. ఆ 4 సభ్యులు కూడా ఆ టేబుల్లో ఉంటారు. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక అధికారి ఉంటాడు. అలాగే మధ్యవర్గంలో నుంచి ఒకరు ఉంటారు. ఏ టేబుల్ ఆ టేబుల్ డిస్కషన్ 5 గంటలకు మొదలైతే రేపు రాత్రి 9 గంటల వరకు ఈ చర్చలు అక్కడ కొనసాగుతాయి. ఈ చర్చల్లో వచ్చేటువంటి మార్పులు చేరుకున్నట్టుగా నోట్ చేసుకుంటారు. నోట్ చేసుకొని దీనిలో కరెక్షన్స్ చేసి రేపు మళ్ళీ ఇస్తాం. పనులు వేయాలి, తీసుకోవాలి. ప్రభుత్వం అదనంగా ఇచ్చే గ్రాంట్లని చేసుకోవాలా. ఇవన్నీ కూడా ప్రతి మండలంలో ఉన్నాయి, మున్సిపాలిటీలో. ఇది జిల్లాలో ఉంటుంది, రాష్ట్రంలో ఇదే కార్యక్రమం. కానీ ఇట్లా లేదు. ఇవాళ మనకు ఉన్నటువంటి వ్యవస్థలో మా దగ్గరికి ఎవరైనా వచ్చి అడిగితే ఇదిగో మీ ఊరికి ఒక సీసీ రోడ్, ఈ మండలంలో ఒక ₹1 సీసీ రోడ్ ఇచ్చాం, మా బాధ్యత అయిపోయింది అనుకుంటాం. మేము కూడా అదే మా బాధ్యత అయితే ఇంకా అభివృద్ధి అనేటువంటిది అంతవరకే ఉంటుంది. భవిష్యత్ తరాల అభివృద్ధిని చూడాలి అనేటువంటిది మన మధ్య రావాలి, మన ఆలోచనలోకి రావాలి. ఒకసారి మనం 10 సంవత్సరాల క్రితం ఉన్న ఆత్మకూరుని వెనక్కి తిరిగి చూసుకుంటే ఆనాడు విద్యలో వెనకబడ్డారు. ఈ నియోజకవర్గం ఆ రోజున్న సర్వేలు ఇదేదో నేనో లేకుంటే ఇంకొక ప్రభుత్వం చేసినటువంటి ఘనకార్యం కాదు. అవేళ ఉన్నటువంటి సర్వేల్లో ఆత్మకూరు నియోజకవర్గంలో బాలికా విద్య అనేటువంటిది చాలా లోయెస్ట్
గ్రేడ్లో ఉంది, ర్యాంక్లో ఉంది. బాలికా విద్య రావాలంటే ఏం చేయాలని అంటే బాలికల కోసం విద్యా సంస్థలు ఏర్పాటు చేయాలని ఆలోచించారు. ఆ రోజు ఆలోచన వచ్చింది కాబట్టి మనం ఈ నియోజకవర్గంలో పెట్టినటువంటి గురుకులాలన్నీ ఆడబిడ్డల యొక్క భవిష్యత్తు కోసమే అన్ని గురుకుల పాఠశాలలు ప్రారంభించాం. అదురుపల్లిలో చేసినా అదే చేశాం, సోమశల్లో చేసినా అదే చేశాం. మనం ఎక్కడ చేసినా, మొన్న చేసినా, తిరిగి మళ్ళీ వచ్చిన తర్వాత చేసిన సంఘంలో ఏజ్పెట్లు ఏది చేసినా సరే బాలిక విద్యని మళ్ళీ మనం గణనీయంగా పెంచాలి. ప్రతి కుటుంబంలో ఆడబిడ్డ చదువుకోవాలి, విజ్ఞానవంతురాలు కావాలి అని చెప్పి ఒక ఆలోచన చేయబట్టే ఇవాళ ఎన్ని విద్యా సంస్థలు లేవు. రెండవది, ఇక్కడ ఏం పనులు లేవు, చేసుకునే అవకాశాలు లేవు, వర్షాధారం వ్యవసాయం. ఏం కావాలి అని అడిగితే సాంకేతిక విద్య కావాలి. సాంకేతిక విద్య ఉంటేనే రేపటి తరానికి భవిష్యత్తు అన్నాడు. మరి ఆనాడు ఆలోచన చేసాం, ఏఎస్పేటలో ఐటీఐ పెట్టాం, అలాగే సంఘంలో ఒక ఐటీఐ తీసుకుని పాలిటెక్నిక్, వ్యవసాయ పాలిటెక్నిక్ తెచ్చాం, ఇక్కడ ఒక పాలిటెక్నిక్ పెట్టాం, ఇక్కడ మళ్ళీ మరొక ఐటీఐ మనం ఇంకో దగ్గర కూడా తీసుకొచ్చి పెట్టాం. సంఘం, ఏఎస్పేట, అసలాపురం, ఇవన్నీ విద్యా సంస్థలు ఇవాళ కాబట్టి ప్రతి మండలంలో కూడా ఒక వ్యవస్థ విద్యా వ్యవస్థను అభివృద్ధి చేయడానికి ఒక ఇంకా కావాలన్న అవసరం ఉంది. వాటితోనే సరిపోలేదు. 10 సంవత్సరాల క్రితం చేసినటువంటి ఆలోచన ఇవాళ ఈ నియోజకవర్గంలో కానీ ఈ ప్రాంతంలో కానీ ఇన్ని విద్యా సంస్థలు ఉన్నాయి, మా బిడ్డలు ఇక్కడ పంపించి మేము చదివించుకుంటామని పక్క నియోజకవర్గాల నుంచి, పక్క జిల్లాల నుంచి ఇక్కడికి వచ్చేటువంటి అవకాశం ఉంది. అటువంటి ఆలోచన విధానంలో చేసినటువంటి ప్రయత్నం ఇవాళ మళ్ళీ ఆ గ్రూపుల్లో కూడా ఇంకా ఇంప్రూవ్మెంట్ కావాలని అడిగాం. బీసీ రెసిడెన్షియల్ స్కూల్ గర్ల్స్ పెట్టాం, బాయ్స్ పెట్టాం. గర్ల్స్ వెనకబడి ఉన్నారు కాబట్టి గర్ల్స్ పెట్టాం. వెంటనే ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి అడిగితే ఆ యొక్క రెసిడెన్షియల్ స్కూల్ ని అప్గ్రేడ్ చేసి జూనియర్ కాలేజ్ చేయండి అన్నారు. మరి అది ఈ సంవత్సరమే తెచ్చాం. ఇవన్నీ ఒక సందర్భంలో ఆలోచనలో ఒకటిగా ముందుకు వస్తూ 46 మండలాలు ఉన్న ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఒక మండలానికి తాగునీరు లేదు, సాగునీరు లేదు. ఒకే ఒక్క మండలం, ఆ మండలం ఆత్మకూరు నియోజకవర్గంలో ఉంది. పక్కనే సోమశల ప్రాజెక్ట్, పెన్నా నది ప్రవహిస్తూ ఉంది. అయినా మనం మరిపాడి మండలం నీళ్లు లేదని చెన్నై నగరానికి నీళ్లు పంపిస్తున్నాం. దీనిలో మార్పు రావాలి. సోమశల ప్రాజెక్టులో మరిపాడు మండలానికి కూడా భాగస్వామి ఇవ్వాలని చెప్పి చేసినటువంటి ప్రయత్నం హైలెవెల్ కెనాల్ మంజూరు చేసి తీసుకొస్తే పనులు ఒకసారి వెనకబడుతూ ఉంటాయి. ఇవాళ మళ్ళీ గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నాం. మరి 2 సంవత్సరాల కాలంలో పూర్తి చేసి మరిపాడులో 6 చెరువులకి నీళ్లు ఇచ్చి ఆ ప్రాంతంలో జనానికి తాగడానికి నీళ్లు ఇవ్వాలన్న సంకల్పంతో ఇటీవల ముఖ్యమంత్రి గారు ప్రకటిస్తారు. కాబట్టి ఎక్కడి నుంచైనా ఒకటి తేవాలి, చేయాలి అని అంటే ఒక ఆలోచన కావాలి. ఆలోచన పేరే ఈ విజన్ డాక్యుమెంట్. విజన్ డాక్యుమెంట్ అంటే ఇదేదో భ్రమ పదార్థమే కాదు. మనం నిద్రపోయేటప్పుడు, నిద్రలేసేటప్పుడు 5 నిమిషాలు మన భవిష్యత్తు ఏంది, నా కుటుంబం భవిష్యత్తు ఏంది, నా బిడ్డల భవిష్యత్తు ఏంది అని 5 నిమిషాల ఆలోచనే ఈ విజన్ డాక్యుమెంట్ కి రూపకల్పన అని చెప్పి నేను అది కావాలన్నా మీ అందరిలో కూడా చైతన్యం కావాలి. అవి వచ్చినప్పుడు తప్పకుండా ప్రభుత్వాలు మనకు తోడుగా ఉంటాయి, అనేక స్వచ్ఛంద సంస్థలు ముందుకు వస్తాయి, అనేక మంది మన ప్రాంతంలో ముందుకు వచ్చి మేము మీకు తోడుగా ఉంటాము, మీరు చేసే అభివృద్ధిలో మేము కూడా ఒకళ్ళని చెప్పి ముందుకు వచ్చే అవకాశం. మనమే ఎవరి జోలికి వెళ్ళకపోతే వాళ్ళు మన జోలికి రాదు. ఇవాళ ల్యాంకో ఫౌండేషన్ ఉంది, మన నియోజకవర్గం వాళ్ళు ల్యాంకో ఫౌండేషన్ వాళ్ళతో మాట్లాడితే ఐటీఐ కాలేజీ 10 సంవత్సరాల క్రితం పెట్టే సంఘంలో భవనాలు లేవని ఆత్మకూరులో తెచ్చిపెట్టారు. తిరిగి మళ్ళీ సంఘం తీసుకుపోవాలని అడిగితే నిధులు కావాలి,
దాదాపు 11 కోట్ల 12 కోట్ల రూపాయల భవనాలు కావాలి. ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితుల్లో ఒక్కసారి అంత నిధులు తెచ్చుకోలేమని చెప్పి లేఖ ఫౌండేషన్ వాళ్ళని అడిగితే స్వచ్ఛందంగా వాళ్ళు ముందుకు వచ్చారు. మేము నిర్మాణం చేసినటువంటి 8-9 కోట్ల రూపాయలు విలువయ్యే భవనాలు మీకు ఇస్తాం, కేవలం మా కుటుంబం పేరు పెట్టండి, ఆ భవనాలు మేము ఖాళీ తీసుకుంటాం. అతని గొప్ప సౌలభ్యాలు చాలా మంది ఉన్నారు ఈ నియోజకవర్గంలో. కాకుంటే మనం అడగాలి, వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళని సహకరించమన్నారు. ఈ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలి. కేవలం ఒక కుటుంబానికి మనం ఆర్థికంగా నిధులించి అంతటితో మన పని అయిపోయింది, ఒక పెన్షన్ ఇచ్చాం, ఒక లోన్ ఇచ్చాం, ఒక బిడ్డకి ఉచితంగా చదివించాం అంటే సరిపోదు. ఈ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా, ఈ మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడంలో కూడా స్వచ్ఛంద సంస్థలు, మనకి అనువైనటువంటి వాళ్ళు, మనకి తెలిసిన వాళ్ళు అందరినీ కలుపుకొని అభివృద్ధి చేయాల్సి. మనకి ఆత్మకూరులో 30 పడకల ఆసుపత్రి, 30 పడకల ఆసుపత్రిని అభివృద్ధి చేయాలని 20 సంవత్సరాల నుంచి అడుగుతూనే వచ్చారు. కానీ ఎవరు దాన్ని పట్టించుకున్న పాపం. ఒక్కసారి మన ప్రాంతం వారే ఎమ్మెల్యేగా ఉంటే వారిని కావాలని అడిగితే ఆయన ప్రయత్నం చేస్తే ఇంకొక మాజీ ఎమ్మెల్యే దాన్ని అక్కర్లేదు ఈ ప్రాంతంలో. అంటే ఎవరి స్వార్థం కోసం ఆ ప్రాంతాన్ని మనం అభివృద్ధికి దూరంగా నెట్టడం అనేటువంటి సరైనది కాదు. అదే ఎవరు ఎన్ని చెప్పినా సరే ఇక్కడ ఆసుపత్రి అభివృద్ధి జరగాలని ఆలోచన చేశాం. 10 సంవత్సరాల క్రితం 100 పడకల ఆసుపత్రిని తీసుకొచ్చి ఇవాళ భారతదేశం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఇటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు తయారు చేసి అదే మాదిరి దిక్సూచి దీంట్లో ఉన్న పనులన్నీ చేస్తామని హామీ ఇచ్చి రేపు ప్రజల దగ్గరికి పోయే ప్రజాస్వామ్య వ్యవస్థ వచ్చినప్పుడు 5 సంవత్సరాల తర్వాత ప్రజలు కూడా ఆలోచిస్తారు, అయ్యా ఈ బుక్కులో పనులు నువ్వు ఎన్ని చేసావు, ఇంకా ఎందుకు పూర్తి చేయాలి. కనీసం 60-70% పనిచేస్తున్నా మన వైపు జనం ఉంటారు. మనం 10% పనులు కూడా చెప్పలేకపోతే మనల్ని ఎందుకు ఎన్నుకోవాలి, మనల్ని ఎందుకు భరించాలి 5 సంవత్సరాలు? ఇది ఈ విజన్ డాక్యుమెంట్లో ఉన్నటువంటి ఒక నిగూఢమైనటువంటి స్థితి. దీన్ని మనం గుర్తించాలి, గుర్తిరిగి పనిచేయాలి. మీ అందరి సహకారం కూడా కావాలని అందరినీ పిలిచారు. అందుకనే మీడియా సోదరులు కూడా వాళ్ళు ఎప్పుడు మేము చెప్పేది రాసుకోవడమే, వాళ్ళు చెప్పేది మేము ఎప్పుడు వినాం. ఎందుకంటే వాళ్ళ సహాయం ఉండదు, ఫోటోలు వచ్చినాయి లెక్క చూసుకొని పంపించారు. కానీ ఇవాళ అది కాదు నా ఆలోచన, వాళ్ళ సహకారం కావాలి. వాళ్ళు ఇందాక మాట్లాడుతూ చెప్పారు, కొన్ని దగ్గర కొన్ని అవకతవకలు ఉన్నాయి. వాళ్ళు అదే పేపర్లో రాస్తారు. పేపర్లో నా మీద తప్పు రాశాడను, నా మీద ఒక అవినీతి కార్యక్రమం రాశాడను, లేకుంటే నేను పనిచేయడం లేదని రాశాడను, నేను బాధపడితే దానికి అర్థం లేదు. వాళ్ళు రాసిన దాంట్లో నిజంతో తెలుసుకోవాలి. నిజంతో తెలుసుకొని పరిష్కరించగలిగితే వాళ్ళు రాసిన దానికి నేను ఉన్నదానికి కాబట్టి మీడియా అనేది ఇవాళ మనలో ఒక భాగం. గతంలో రాజ్యాంగంలో 4 స్తంభాల్లో మీడియాను ఒకదాన్ని ఒక స్తంభం కింద లెజిస్లేచర్ ఒకటి, ఎగ్జిక్యూటివ్ ఒకటి, మీడియా ఒకటి, అలాగే పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఒకటి. 4 స్తంభాలు ఒక వ్యవస్థను నిలబెట్టాలి. అందులో మీడియా కూడా ఒక వ్యవస్థ. నేను మీడియా ప్రతినిధులను కూడా కోరుతున్నాను, అంతటి మహత్తరమైన భాగస్వామ్యం ఈ రాజ్యాంగంలో, ఈ ప్రజాస్వామ్యంలో మీకు ఉంది. కానీ ఇటీవల కాలంలో కొన్ని తప్పులు జరుగుతూ ఉన్నాయి. స్వయం కృషి కోసరం లేకుంటే సొంత లబ్ధి కోసం కొన్ని ఎక్కడెక్కడో ఏదేదో చేస్తాం. అవి కాదు, వాస్తవాలను బయటపెట్టండి. ఈ నియోజకవర్గంలో మీడియా వాళ్ళకి నేను ఇచ్చేటువంటి మీకు నిజంగా స్వతంత్రం,
మేము ఎప్పుడు మిమ్మల్ని ఏం మాట్లాడారు, ఏం చేశారు, ఏం చూపిస్తున్నారు ఏ రోజు అడగల. గత 15 సంవత్సరాలు ఇక్కడ నేను ఇవాళ చెప్తాను, ఇంకా 5 సంవత్సరాలు కావాలి. వాస్తవాలు చెప్తాను. దీనికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రభుత్వం, కేంద్రం, రాష్ట్రం మనకు చేకూరుతుంది. కానీ చేయవలసినటువంటి వాళ్ళు మనం, అందిపుచ్చుకోవాల్సిన మనం, మనకు తోచిన విధంగా ఇంకొక రకంగా ఇంకా మెరుగైన సేవలు చేయొచ్చు అని చెప్పి సూచించాల్సిన వాళ్ళు. అందుకని ఈరోజు స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 అనేటువంటి ఒక విజన్ డాక్యుమెంట్ను తయారు చేయడానికి ఈరోజు మనం ఆలోచన చేసుకోవడానికి ఇక్కడ రాష్ట్ర స్థాయిలో పదే ముఖ్యమంత్రి గారు చెప్తూనే ఉన్నారు. గడిచిన 3-4 మాసాలు ఇవాళ దాన్ని అమలులోకి తీసుకొచ్చారు. ఈ డాక్యుమెంట్ రెడీ అయితేనే మనకు కూడా ఒక ఆలోచన ఇస్తుంది. ఇవాళ మేము కూడా ఏం చేస్తున్నాం, ఎవరి దగ్గరికైనా ఒక గ్రామానికి వెళ్తే ఈ గ్రామంలో మాకు ఇక్కడ సిమెంట్ రోడ్డు కావాలంటే ఆ 100 మీటర్ల సిమెంట్ రోడ్డు ఇచ్చి ఆ ఊరికి పని చేసేసామా. లేదా మనకు మున్సిపాలిటీలో ఒక దగ్గరికి వెళ్తే ఈ వార్డులో మాకు వాటర్ రావడం లేదు, మంచినీళ్ళు కావాలి అని అంటే అక్కడ మోటార్ బిగించి నీళ్ళు ఇచ్చారు. కానీ ఓవరాల్ పర్సెప్షన్ ఎక్కడ రావాలి, ఓవరాల్ డెవలప్మెంట్ ఏ విధంగా తీసుకుపోవాలి అన్నప్పుడు వార్డులో ఉన్నటువంటి కుటుంబ స్థాయి, గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి కుటుంబ స్థాయి నుంచి వాళ్ళ యొక్క వివరాలు మన దగ్గర ఉన్నప్పుడు, ఆ ప్రాంతం యొక్క వివరాలు మనం తెలుసుకోగలిగినప్పుడు మనం కూడా ప్రభుత్వాలు ఇచ్చేటువంటి సహకారాన్ని ఏ విధంగా ప్రయారిటీ చేసుకోవచ్చో ఆలోచన. ఇక్కడ ఇవాళ మున్సిపల్ కౌన్సిల్ హాల్ ఇది. మున్సిపల్ చైర్పర్సన్ ఉంటారు, మీటింగ్ పెట్టుకుంటారు. 1 కోటి రూపాయలు వచ్చింది, ఆ 1 కోటి రూపాయలు ఎవరికి ఇవ్వాలి అంటే 23 మంది కౌన్సిలర్లు మాకు తలా 10 లక్షలు ఇచ్చేయండి, నేను చేసుకుంటాను. లేకుంటే తలా 10 లక్షలు ఇచ్చేస్తే వాళ్ళు అక్కడ సీసీ రోడ్డు వేస్తారా, డ్రైనేజ్ పెడతారా, లేకపోతే 4 లైట్లు వేసుకుంటారా, ఎక్కడికక్కడ పీస్ఫుల్గా జరిగిపోతారు. కానీ సమగ్రమైనటువంటి అభివృద్ధి ఎప్పుడు సాధిస్తారంటే ఈ మున్సిపాలిటీలో అసలు ఒక్క రోడ్డు కూడా సీసీ రోడ్డు లేనటువంటి వార్డు ఎక్కడ ఉంది, దాన్ని ఒక్క లైట్ కూడా లేనటువంటి వార్డు ఎక్కడ ఉంది, దాన్ని అక్కడ నుంచి ప్రారంభిస్తే 1 సంవత్సరం 2 సంవత్సరాలకి 100% సిమెంట్ రోడ్లు, డ్రైన్లు, కొళాయిలు ఇలాంటివన్నీ మౌలిక వస్తువులు. కోవూరు నియోజకవర్గంలో అభివృద్ధి అవినీతిపై నిరూపణకు మీడియా ముందు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఓపెన్ ఛాలెంజ్ చేశారు. బుధవారం కోవూరులో పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, నియోజకవర్గంలో గత ప్రభుత్వంలో అవినీతి జరిగిందనేది వాస్తవం. ఎక్కడ అవినీతి జరిగిందో నీకు తెలియకుంటే నేను చూపిస్తానన్నారు. లేదు, మేమేదైనా అవినీతికి పాల్పడితే చూపించాలన్నారు. అంతేగాని ఇష్టం వచ్చినట్టు ఎక్కువ తక్కువ మాట్లాడడం కరెక్ట్ కాదన్నారు. పల్లె పండుగ నేపథ్యంలో నూతనంగా నిర్మించుకోనున్న కోవూరు ఊటుకూరు బీటీ రోడ్డు, ఓవర్ హెడ్ ట్యాంక్ మరియు పైప్ లైన్ శంకుస్థాపన చేయడం జరిగింది. ఈరోజు మనం రేపటికి అధికారంలోకి కంప్లీట్గా వచ్చి 1 సంవత్సరం రోజులు అవుతుంది, 12 నెలలు అయింది. మనం అందరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే మనకి న్యాయబద్ధమైన సంక్షేమము, అభివృద్ధి 2 సమకాళ్లతో తీసుకొచ్చే పాలన ఇస్తారని చెప్పి నమ్మకంతో ప్రజలు ఎంతో గొప్ప మెజార్టీలతో ఎమ్మెల్యేలను కానీ ఎంపీలను కానీ అందరినీ గెలిపించి ఆయన్ని ముఖ్యమంత్రిగా చేసుకోవడం జరిగింది. ఏదైతే మనకి ఎలక్షన్ ముందు మనము సూపర్ 6 పథకాలని ఇవన్నీ అనుకున్నామో, ఎలక్షన్ అవ్వగానే ఏవైతే తీరుస్తామని చెప్పారో దాంట్లో ఆల్మోస్ట్ మనము 70% వరకు రీచ్ అవ్వడం జరిగింది. ఎందుకంటే ఎలక్షన్ అవ్వగానే ముందు ల్యాండ్ యాక్ట్ రద్దు చేశారు. అదేవిధంగా ప్రతి నెల పెన్షన్ 4,000 ఇస్తానన్నారు, 1,000 రూపాయలు పెంచి మొదటి నెల నుంచే మొదటి 1వ తేదీకంతా నాయకుల ద్వారా ప్రజల దగ్గరికి వెళ్ళి పెన్షన్లు ఇప్పిస్తున్నారు. ఈ రోజుకి 12 నెలలు అయితే ఆల్మోస్ట్ 12 నెలల్లో ఒక 2 నెలలు ఏమైనా వెళ్ళలేదేమో, నేను 10 నెలలు
ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మమేకమై వాళ్ళ సమస్యలు తెలుసుకొని వాళ్ళకి పెన్షన్ ఇవ్వడం జరిగింది. ఒకవేళ అది ఆదివారం వస్తే 1వ తేదీ ముందు రోజే 31వ తేదీ పెన్షన్లు అందించడం జరిగింది. ఆ అందించినప్పుడు ఆ ప్రజల మొహంలో మనం చూసే సంతోషం నిజంగా ఎంతో గొప్పగా అనిపించింది. దీనికి ముందుగా ప్రజలకి నాయకులకి ఇద్దరికి మధ్య ఈ రిలేషన్షిప్ కుదిరించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నాయకులందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకోవాలి. అలాగే ప్రజలు కూడా ధన్యవాదాలు తెలుపుకోవాలి. ఇది వరకు మనము వాళ్ళ దగ్గరికి ఎప్పుడు వెళ్ళే వాళ్ళమో కూడా తెలియదు. ఇప్పుడు ప్రతి 1వ నెల ఒక ఊరికి వెళ్తాము, ఈడికి వస్తారు అని చెప్పి ప్రజలు ఆశతో చూస్తున్నారు వాళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి. కాబట్టి ఇది ఒక గొప్ప మంచి పరిణామం. అదేవిధంగా స్త్రీలకి మనం చెప్పాం దీపం 2 పథకం కింద 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తామని చెప్పి ఆల్రెడీ 2 సిలిండర్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మత్స్యకార భరోసా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రాబోయే రోజుల్లో ఇప్పుడు స్పౌస్ పెన్షన్స్ ఇప్పుడు రేపటి నుంచే ఇస్తున్నాము. అదేవిధంగా మనము ఏదైతే తల్లికి వందనం చెప్పామో అది కూడా ఈ సంవత్సరం స్కూల్స్ తీసేటప్పటి నుంచి కూడా మనకి అందబోతుంది. అలాగే అన్నదాత సుఖీభవ కింద మనకి రాబోయే రోజుల్లో 3 విడతలుగా 20,000 ప్రతి రైతన్న అకౌంట్లో వేయబోతున్నారు. ఆగస్ట్ 15th కంతా బస్సు ఇవ్వబోతున్నారు, ఉచిత బస్సు మహిళలకి. ఇలాగ చెప్పుకుంటూ పోతే ఇది వరకు మనకి ఈ గోకులం షెడ్లు అనేవి, SC ST BC లోన్లు కానీ ఇలాంటివన్నీ ఏమీ లేవు. ఇవన్నీ ఉపాధి హామీ పథకాలు. యాక్చువల్గా అందరికీ కూడా ఏదో ఒక పని చేసుకోవడానికి వాళ్ళకి ఆ లోన్స్ పనికి వస్తున్నాయి. ఇలాంటివన్నీ ఇస్తున్నారు. అదేవిధంగా మన పొదుపు మహిళలు ఈరోజు ఎంతో సంతోషంగా ఉన్నారు. వాళ్ళందరూ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ఉన్నారు. కాబట్టి ఈ రకంగా మనము చంద్రబాబు నాయుడు గారిని చూసుకుంటే ప్రతి ఒక్కటి సంక్షేమము, అభివృద్ధి సమపాళ్ళలో తీసుకెళ్తూ ముందుకెళ్తున్నారు. అదేవిధంగా మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఏవైతే మనకి మాటలు చెప్పారో, ఈరోజు మనం జరుపుకుంటున్న పల్లె పండుగ అనేది మన ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి గారు ఇద్దరు దిశానిర్దేశం చేసి మనకు చేసిన దాంట్లోనే ఇది సాగుతూ ఉంది. ఎందుకంటే ఎన్నో గుంతలు పడిన రోడ్లు గత ప్రభుత్వంలో ఒక తట్ట కూడా మట్టికి నోచుకొని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే అసలు ఏంటో ప్రజలు మర్చిపోయారు. ఎక్కడెక్కడ తాగడానికి నీళ్లు లేవు, ఎక్కడ రోడ్డు లేదు. ఇలాంటివన్నీ కూడా చాలా దగ్గరలో ఎలక్ట్రిక్ స్తంభాలు లేవు, చవిటి కాలువలు లేవు, ఇళ్ళు లేవు. ఇలాంటివన్నీ సగంలో కట్టేసి బేస్మెంట్లలో ఆపేసిన ఇళ్ళు, సగంలో వదిలేసిన జగనన్న కాలనీలు, ఇవన్నీ కూడా ఏవైతే మనము పేద ప్రజల గవర్నమెంట్ ఇది అనే కాన్సెప్ట్తో ముందుకెళ్తున్నామో అట్టడుగులో ఉన్న ప్రజలకి న్యాయం జరగాలి అనే విధంగా నడుచుకుంటూ ఈ మౌలిక వసతులు సదుపాయాలు హ్యాపిటేషన్లో మనకే ఎత్తుకుంటే 132 హ్యాపిటేషన్లు మన కోవూరు కాన్స్టిట్యున్సీలో ఎంతోమంది ఒక ఇంట్లో 3-4 ఫ్యామిలీస్ ఉంటున్నాయి, వాళ్ళకి ఇల్లు లేదు. ఈరోజు మనం కొత్తగా ఇల్లులు ఎన్రోల్ చేసుకుంటున్నాం, కొత్త పెన్షన్లు ఎన్రోల్ చేసుకుంటున్నాం. రాబోయే రోజుల్లో ఇవన్నీ కూడా ప్రతి పేదవాడికి అందేటట్టు మనము తీసుకోబోతున్నాం. అదేవిధంగా అన్నిటికన్నా ముఖ్యంగా ఈరోజు రేషను 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు మనము ఇది వరకు పనులు మానుకొని వెళ్ళి తీసుకోవాల్సి వచ్చేది, ఒక దగ్గర నిలబడుకొని ఈరోజు అక్కడే ఉంటుంది. ఉదయం 6 గంటల నుంచి ఉదయం 8 నుంచి సాయంత్రం 8 వరకు రేషన్ అందరికీ 1 నుంచి 15 వరకు అందుబాటులో ఉంటున్నాయి. 60 ఏళ్ళు పైబడిన వాళ్ళకి ఇంటికి పోయి తీసుకుపోయి ఇస్తున్నాము. సో ఇవన్నీ చూస్తే ఏది చేసినా ఏది చూసినా ప్రజలకి ఏది అవసరమో ఎప్పుడు ఏది వాళ్ళకి ఇవ్వాలో తెలిసిన ఒక అడ్మినిస్ట్రేటివ్ క్రమశిక్షణ గనగన ముఖ్యమంత్రి కింద మనమందరము పనిచేస్తున్నాం. దీనికి నిజంగా మనమంతా ఆయనకి ధన్యవాదాలు తెలుపుకోవాలి. ఒకటే ఆయన చెప్పేది ఒకటే, నేను కూడా ఒకటే చెప్తాను. నాయకులు అంటే ప్రజలు ఏదైతే వాళ్ళకి లేదో అది మనం అందించగలగాలి. లేదా వాళ్ళకి మనం గవర్నమెంట్ నుంచి దగ్గర నుంచి ఏమేమి పథకాలు వస్తాయో సచివాలయం ద్వారా లోకల్ నాయకుల ద్వారా వాళ్ళకి అవేర్నెస్ తీసుకొని వచ్చి వాళ్ళకు అందేటట్టు చూడాలి. అంతేగాని ఇప్పుడు అవినీతి రహిత కోవూరు నియోజకవర్గం మనం అందిస్తాము అని చెప్పి ఎలక్షన్ ముందు నుంచి చెప్తున్నాం. ఈ సంవత్సరం రోజుల నుంచి మనం అదే చెప్తున్నాం, అలాగే చేస్తున్నాం. ఏ నాయకుడైనా అవతల నాయకుడు మాట్లాడేటప్పుడు అలాంటి అవినీతి ఎక్కడన్నా ఉంటే తీసుకొచ్చి చూపిమనండి. అంతేగాని ఏ నాయకుల్ని
పార్టీలలో ఉన్న ఏ నాయకుడిని, ప్రతి ఒక్కరూ ప్రజలకు సేవ చేసేవాడు నాయకుడే, ఏ నాయకుడిని పర్సనల్గా అసభ్యకరంగా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. మీరు చేసింది మీరు చెప్పండి, మేము చేసింది మేము చెప్తున్నాం. మీరు చేయలేదు అని దానికి లేదు మేము చేసాం ఇదిగో అని చెప్పి చూపించండి. మీరు గుంటలు తవ్వారు గ్రావెల్లో అంటే లేదు మేము తవ్వలేదు, ఎక్కడుంది గుంట అని అడగండి, నేను చూపిస్తా. ఇసుక ఎత్తారు ఊర్లు కొట్టుకోబోతున్నాయి అని చెప్తే మేము ఎత్తలేదు, ఎక్కడెత్తావు అని అడగండి, నేను చూపిస్తా ఎక్కడెత్తారు. హౌసింగ్ కాలనీలు మేము బ్రహ్మాండంగా చేశాము, మేము ఎక్కడ అవినీతి చేయలేదు అని చెప్పండి, నేను చూపిస్తా ఎక్కడ చేశారు. ఇరిగేషన్లో మీరు అవినీతి చేయలేదు అని చెప్పండి, నేను చూపిస్తా ఎక్కడ చేశారు. దీనికి సమాధానం చెప్పగలిగితే అవతల వాళ్ళు మాట్లాడాలి. లేదా నేనేమన్నా అవినీతి చేస్తున్నానా చూపండి, దానికి నేను సమాధానం చెప్తా. అంతేగాని నాయకుల గురించి ఎవరు ఏ పార్టీలో ఉండడం, ఏ పార్టీలో చేరడం అదంతా కామన్. చేరిన తెలుగుదేశం నాయకులు ఎవరైతే కొవ్వూరు కాన్స్టిట్యున్సీలో ఉన్నారో వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు చేరిన నాయకులతో కలిసి పనులు చేసుకుంటున్నారు. అది వరకు విసిగిపోయిన జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు అందరూ వచ్చి మీరైతే మాకు న్యాయం చేయగలరు, మీ ద్వారా అయితే మేము పనులకు మనుషులకి, ప్రజలకి, మమ్మల్ని గెలిపించిన ప్రజలకి న్యాయం చేయగలము అని చెప్పి మాతో కలిసి నడుస్తున్నారు. అంతేగాని ఎవరు కూడా మీరు చేసింది చెప్పండి మేము చేసింది చెప్తాం, ఇంతవరకే రాజకీయం. ఎక్కువ తక్కువ మాట్లాడొద్దు.